అయితే ఇక్కడ చెక్ చేయాల్సిన విషయం ఏంటంటే, వాస్తులో మనకి ఈ సౌత్ ఎనర్జీని అంటే చెక్ చేసుకోవాల్సొస్తుంది. ఈ సౌత్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఇది మనకి ఈ యొక్క అప్పుల ప్రాబ్లమ్ గావచ్చు, ఆర్థిక సమస్యలు గావచ్చు, వీటన్నిటిని మనకి ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉంటే వీటి నుంచి బయటపడగలం. ఎప్పుడైతే ఇక్కడ వీక్ అవుతుందో, ఇక్కడ దోషం జరుగుతుందో, అప్పుడు మనకి ఇలాంటి సమస్యలనేటువంటివి వస్తా ఉంటాయి. నిదానంగా మనకున్నటువంటి ఆస్తి కరిగిపోవడం ఉంటది. అప్పులు అనేటువంటిది నిదానంగా ఎక్కువైతా ఉంటాయి. తెచ్చినవి తీసుకోవడమే తప్పితే మళ్ళీ రిటర్న్ చేయడం అనేటువంటిది ఉండదు. మరి వాటిని రిటర్న్ చేయాలంటే ఏం చేయాలి వాస్తులో అంటే, ఖచ్చితంగా మన సౌత్ ఏదైతే ఉందో, సౌత్‌లో మిడిల్ ఏదైతే ఉందో, దాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆ జోన్‌ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇక్కడ వాస్తు దోషాలు ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాస్తు దోషాలంటే మనం అక్కడ ఎంట్రన్స్‌లు పెట్టం గాని, విండోస్ పెట్టం గాని, బాత్రూమ్‌లు, టాయిలెట్‌లు, యాంటీ కలర్స్ ఇట్లాంటివి ఏం జరిగినా గాని, అక్కడ మనకి ఖచ్చితంగా ఆ ఎనర్జీ అనేటువంటిది లాస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సో, ఎప్పుడైతే ఆ ఎనర్జీ లాస్ అయిందో మనము అప్పు తెచ్చుకుంటా ఉంటాము. సో, మనము తీర్చాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఈ ఎనర్జీని పెంచుకోవాలి మనం. ఎప్పుడైతే మనం ఈ ఎనర్జీని పెంచుకొని స్ట్రాంగ్ చేస్తామో, ఆటోమేటిక్‌గా మనకు ఆ స్ట్రెంత్ పెరిగిద్ది. ఆ కేపబిలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్‌గా మనం అప్పుల్ని క్లియర్ చేసుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. దీంతో పాటు చాలామందికి మరి దక్షిణంలో ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ క్లియర్ చేసుకుంటారు కదా! అంటే వారికి జాతకరీత్యా గూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఈ జాతకంలో వారి యొక్క ఆరో భావం ఏదైతే ఉందో, ఆరో భావం అనేటువంటిది వారి యొక్క ఆర్థిక సమస్యలు అంటే మనము ఎవరికి రుణం ఉన్నామనేటువంటిది మన ఆరో భావం తెలియజేస్తుంది. ఈ ఆరో భావాధిపతి దశ వచ్చినప్పుడు, ఆ దశ గాని, అంతర్దశ గాని ఆ ఆరో భావాధిపతి వస్తే, అప్పుడు ఖచ్చితంగా మనకి శత్రు, రోగ, రుణ బాధలు అనేటువంటివి ఏర్పడతాయి. జాతకరీత్యా కూడా వీటిని చెక్ చేసుకోవాలి. ఏ దశ నడుస్తుంది? ఇప్పుడు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాము? అనేది చెక్ చేసుకొని, ఈ ఆరో భావాధిపతి ఎవరైతే ఉన్నారో వారికి రెమెడీ చేసుకోవటం. అదేవిధంగా వాస్తులో మనం ఈ సౌత్ ఏదైతే భాగం ఉందో, ఇక్కడ మనం స్ట్రాంగ్ చేసుకొని ఇక్కడ రెమెడీలు చేసుకున్నట్టయితే మనకి సరైనటువంటి రిజల్ట్స్ వస్తాయి.